హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టూనా ఫిష్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో అయితే ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మరింత టేస్టీగా ఉంటుందండి ఈ ఫిష్ కర్రీ. మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తుంటేనే అర్థమవుతుందిగా, సూప్ అయితే మరీ చిక్కగా లేదు, అలాగని మరీ పలచగా లేదు, కరెక్ట్గా సరిపోయింది. ట్యూనా ఫిష్ అయితే ఇలాగ ఉంటుందండి. మీకు చూపిద్దామని అయితే కొంచెం చిన్న వీడియో తీశాను. ఇప్పుడైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నానండి. దీన్ని అయితే ఒక 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కున్నాను. కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ వేసి అయితే కడుక్కొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇలా ఉంటుంది ట్యూనా ఫిష్. ముక్కలు కూడా ఇలాగే ఉంటాయండి, వేరే చేపల్లాగా అయితే రౌండ్గా ఉండవు, కొరమీను చేపల్లాగా. ఇందులో అయితే నేను కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇందులో మనం కొంచెం కారం ఎక్కువ వేసినా కూడా చింతపులుసు పోస్తాం కాబట్టి అంత ఘాటు ఏమి ఉండదండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. చేపల కూరలో, నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా కారం ఎక్కువ తింటేనే బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే చక్కగా అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కారం, ఉప్పు అవన్నీ మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ముక్కలకైతే మరింత పట్టుకొని కౌస్ అనేది ఉండకూడదు. దానికోసమని ఒక 15 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే డైరెక్ట్ అయినా వండుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి. దీన్ని అయితే గుజ్జు అయితే తీసుకుంటున్నాను. రెడీగా అయితే పెట్టుకున్నానండి గుజ్జుని తీసి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకు ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో అయితే ఆయిల్ పోసుకుంటున్నానండి. ఒక 2 పావులు అయితే పోసుకున్నాను. అందులో బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేయాలని ఏమి ఉండదు, మీ ఇష్టం. ఒకటి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకున్నాను. ఇదే ప్లేస్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను తిననండి. నా ప్రతి ఒక్క రెసిపీస్లో ఆనియన్స్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు కుదిరితే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను, మ్యారినేట్ చేసినవి. ఎప్పుడైనా కూడా చేపల కూర వండేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసి అట్లా వదిలిపెడుతున్నాను, ఏం కలయబెట్టలేదు. ఇప్పుడైతే ఒకసారి మూత తీద్దాం. చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. స్లోగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే మనకు పైకి తేలింది, అంటే ముక్క కొంచెం ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడైతే ఇందాక చింతపండు వేస్తే గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే అది పోసుకుంటున్నాను. కొద్దిగా కుదిరితే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇందులో నేను కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మెంతులు, జీలకర్ర అది ఒక స్పూన్, ఇది ఒక స్పూన్ తీసుకొని బాగా వేయించి పౌడర్ చేసుకున్న దాన్ని అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే పక్కాగా వేసుకోవాలండి. వేసుకున్నప్పుడే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అదే అన్నమాట, మెంతులు, జీలకర్ర పొడి. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మనం మగ్గించుకుందామండి. ఇప్పుడైతే మూత తీసి అందులో నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నది, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మరలా ఒకసారి కలియబెట్టుకుంటున్నాను. సూప్ చూసారు కదా, మరి
మరీ పలుచగా లేదు, అలాగని మరీ చిక్కగా కూడా లేదు. మన ధనియాల పౌడర్ వేయడం వల్ల మరింత చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా వదిలిపెట్టేసాను. ఒక 5 నిమిషాల తర్వాత మరలా చూపిస్తున్నానండి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను, తీసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి ట్యూనా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంత సింపుల్ వేలో చేశానో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.